ప్రొఫెసర్ కాసిం అనేటువంటి ఒక వ్యక్తి ఏదైనా తాను చెప్పాలనుకున్న దాన్నే ఎగ్జాగ్జరేట్ చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కల్పితాలు కల్పించడం లోపల నెంబర్ 1 అని ఇప్పుడు అనర్థమైంది. ఆర్టికల్ 341 గురించి ప్రొఫెసర్ కాసిం లాంటి వాళ్ళు కూడా ఎట్లా పడితే అట్లా దాన్ని వివరణ చేస్తా ఉన్నారు. 341 ఆర్టికల్ అనేది విడదీయరానిది, అది ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తో కూడుకున్నది. అది ఒకవేళ అమెండ్మెంట్ తర్వాతనే తప్ప పార్లమెంట్ లో అమెండ్మెంట్ అయిన తర్వాతనే రాష్ట్రపతి ఆమోదం పొందాలని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాన్ని అది కాదు అని చెప్పి ఇప్పుడు మొన్న ఇచ్చినటువంటి 7 మందితో కూడిన ధర్మాసనం అది మొత్తం కల్పితము, అది మొత్తం కట్టుకథ, దీన్ని విప్పొచ్చు, విడదీయవచ్చు, ఏ విధంగా చేయవచ్చు అని చెప్పిండని కాసిం సార్ చెప్తా ఉన్నారు. రాజ్యాధికారం వైపు వెళుతున్న దళితుల్ని విడగొట్టడానికి, చీలదీయడానికి డిమాండ్ ముందుకొచ్చింది అని అంటున్నారు కదా, అనే వాళ్ళకు సమాధానం ఏం చెప్పదలుచుకున్నా? చెప్పు అయ్యా, ఇది 85లో 94లో వచ్చినటువంటిది కాదు, 78లోనే ఈ చర్చ మొదలైంది. 78లో వచ్చిన భూమి పుట్టక ముందు వచ్చిన మీ వాదనే ఒక వితండ వాదము, మీ వాదమే ఒక తొండి వాదము. ముఖ్యంగా మందకృష్ణ, ఈ కుపాకర్ మాదిగా ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో తీసుకున్నటువంటి తొండోళ్ళంతా కలిసి ఒక తొండి వాదన చేస్తారు తప్ప మీరు ఇంకోటి కాదు. ఈ తొండి వాదనే తప్ప ఒక జ్ఞానం ఉన్న వాదన కాదు. 80వ శతకంలోనే కాంశీరామ్ వచ్చి తెలుగు రాష్ట్రాలకు అడుగుపెట్టి రాజ్యాధికారం కోసం పని చేయరని అని చెప్తే కూడా మీకు వినబడకుండా, మీకు కనబడకుండా 30 ఏళ్లుగా మాలమాదిలను చిత్రహింసలు పెడుతూ మీ పబ్బం గడుపుకున్నటువంటి మీరు ఇకనైనా ఈ మీ పీడ పోతుందేమంటే పోలేదు. సుప్రీంకోర్టు అంత సుఖమైన తీర్పే అయితే, ఇప్పుడు కాసిం గారు చెప్పినట్టు తీర్పే అయితే దేశం మొత్తం అమలు ఎందుకు చేస్తలేదు? సుప్రీంకోర్టు అంత బలహీనమైనదా, అంత శాతగానిదా? ఒక్కసారి ఆర్డర్ చేస్తే దేశం అంత అమలు కాదా? అంటే అమలు చేయాలని ఇష్టం లేదు. ఒకవేళ అమలు చేస్తే గంటల్లోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం కూలిపోతుంది. ఆ సంగతి తెలిసినాక తోక ముడిచినటువంటి బీజేపీ ఆల్మోస్ట్ మందకృష్ణ కూడా వాళ్ళ వాలకం తెలుసుకొని ఈయన కూడా తోక ముడిచిండు. కానీ మేకపోతు గాంభీర్యమో లేదంటే మీసాలకు సంపెంగను ఉన్నటువంటి మాటలతోటి ఇలా కాసిం గారైనా ఈయన కానీ కృపాకర్ మాదిగా మందకృష్ణ మాదిగా వచ్చి మళ్ళా మాట్లాడుతూ ఉన్నారు. లీడ్ అనే ఒక సంస్థ ఉంటే, చర్మాకార సంస్థకు ఒక సంస్థ ఉంటే ఆ సంస్థ నుంచి వచ్చినటువంటి నిధులు మొత్తం మాదిగలే తిన్నారు. ఎవరికి డక్కలకి ఇయ్యలేదు, నా బయళ్ళకి ఇయ్యలేదు, నా బుడగ జంగాలకి ఇయ్యలేదు, ఎవరికి ఇయ్యలేదు. ఆ ఉపకులాల కోసం చేస్తారంట వీళ్ళు. ఉపకులాల కోసం, ఉపకులాలను ఇంటి దగ్గర రానియరు వీళ్ళు, ఉపకులాలను మనుషులుగా చూడరు వీళ్ళు. మీరు కూడా సమాజ ఉద్ధరులకు మాట్లాడతారు. మళ్ళీ సమాజాన్ని ఏదో ఉద్ధరించారు, మొత్తం స్వార్థమే తప్ప సమాజంలో చేసింది ఏముండదు. మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళ మీద మన్ను పోసినా పూట గడుస్తుంది. మళ్ళీ ఏం చెప్పాలి? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవటం అనేది న్యాయసమ్మతం కాదు, దీన్ని నేను వ్యతిరేకిస్తున్నా అని అదే చెప్తున్నాం. మాట్లాడే హక్కు ఉంది ఎవరికి? అవును, మేము అదే చెప్తున్నాం. నువ్వు చెప్పు, ఏం చెప్తూ? ఎట్ల కొండ కిందంటే రిజర్వేషన్లు తెస్తామని పోయి ఉన్ని ఓడగొట్టిన పరిస్థితికి తెచ్చింది. దాన్ని మీరు మళ్ళా మా పోరాటం, అసలు మీ అప్పీలుకి సంబంధం లేదు, మీ పోరాటానికి సంబంధం లేదు, ఎవందో కత్తి ఎవందో నెత్తి, మీరు కిరీటం పెట్టుకోనికి ప్రయత్నం చేసిరు. మా దగ్గర 25,14,948. మరి మారాలని ఎంత చూపించు? 21,13,393 చూపించు. అసలు యాక్చువల్ జనాభా అది కాదు. అది యాక్చువల్ గా ఆ టైంలో 25,14,948 మాదిగలు ఉంటే ఆ టైంలో ఉన్న మాదిగ జనాభా ఎంత తెలుసా? 1971లో 29,53,447. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు ఏవిఎం మీడియా. నేను మీ ఆనపస్తుల వెంకటేష్. సుప్రీంకోర్టు రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు ఆయా రాష్ట్రాలకు అవసరం అనుకుంటే విభజించుకోవచ్చు అని చెప్పి తీర్పు వచ్చిన తర్వాత దాన్ని దేశంలో ఉన్నటువంటి మెజారిటీ మాలమాదిగలు వ్యతిరేకించడం, ఆ వ్యతిరేకించిన సందర్భం, ఆ పరిస్థితిని బట్టి ఈ దేశ ప్రధాని వెనక్కి తగ్గడం, సైలెంట్గా ఉండిపోవడం జరిగింది. ఇప్పటి వరకు బాగానే ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అక్కడ మాల నాయకులు, మాదిగ నాయకులు వర్గీకరణ గురించి చర్చలు, అంటే ప్రజలకు తెలవాలి వాస్తవం అని. ఇది దేశం మొత్తం అంశం, ఓన్లీ మాల మాదిగల అంశమే కాదు. ఎస్సీలు ఎస్టీల లోపల కూడా ఉన్నారు. లంబాడీలు, ఎరుకల అండ్ గోండ్రు, చెంచు ఇలాంటి ఎస్సీ ఎస్టీల మధ్యలో కూడా వర్గీకరణ చేసుకునే అవకాశం గురించి, ఎస్సీలలో వర్గీకరణ చేసే అవకాశాల గురించి సుప్రీంకోర్టు ఇచ్చింది. కానీ అది రాజ్యాంగానికి, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది అనేది మాలల యొక్క వాదన. అందులో నేను కూడా దాన్ని ఏకీభవిస్తున్నాను. ఎందుకు ఆ విధమైనటువంటి 341 ఇక్కడ ఆర్టికల్ 341 గురించి
ప్రొఫెసర్ కాసిం లాంటి వాళ్ళు కూడా ఎట్లా పడితే అట్లా దాన్ని వివరణ చేస్తూ ఉన్నారు. 341 ఆర్టికల్ అంట, ఆర్టికల్ 341 2004లో 5 మందితో కూడిన ధర్మాసనం అది విడదీయరానిది. ఈ 341 ఆర్టికల్ అనేది విడదీయరానిది. అది ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో కూడుకున్నది. అది ఒకవేళ అమెండ్మెంట్ తర్వాతనే తప్ప పార్లమెంట్లో అమెండ్మెంట్ అయిన తర్వాతనే రాష్ట్రపతి ఆమోదం పొందాలని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాన్ని కాదు అది కాదు అని చెప్పి ఇప్పుడు మొన్న ఇచ్చినటువంటి 7 మందితో కూడిన ధర్మాసనం అది మొత్తం కల్పితము, అది మొత్తం కట్టుకథ, దీన్ని విప్పొచ్చు, విడదీయవచ్చు, ఏ విధంగా చేయవచ్చు అని చెప్పిండని కాసిం సార్ చెప్తా ఉన్నారు. ఆయన ఏం చెప్పిండు అనేది మీకు వెరీ క్లియర్గా నేను వినిపిస్తాను. ముఖ్యంగా ఎక్కడ ఏం జరిగింది, ఎలా జరిగిందని మీకు క్లియర్గా వివరించే ముందు, ఎప్పుడు 90స్కి వచ్చే వరకు అంతకుముందు 1978లోనే అరుంధతి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏర్పడి, అరుంధతి ఆర్గనైజేషన్ మాదిగలకు జరుగుతున్న అన్యాయం గురించి కరపత్రాలు వేసింది. ఆ కరపత్రాలకు మందకృష్ణ చేతికి వచ్చినాయి. ఆ కరపత్రాలను తీసుకుపోయి కేజీ సత్యమూర్తి దగ్గరికి పోయాడు. ఇది బహిరంగంగా వద్దని ఆయన చెప్పిండు. అది కాదని చెప్పి ఆయన నుంచి కాదని చెప్పి ఏదో ఆంధ్ర మీటింగ్కి పోయిండని ఏదో చెప్పుకుంటూ వచ్చిండు కాసిం సార్ చెప్పిండు. సరే చూద్దాం. కొద్దిగా దాన్ని ఆబ్జెక్షన్ చేశారు. వేదిక మీదకి వెళ్ళి కూడా పంచారట. ఆ వేదిక మీద ఉన్నటువంటి గద్దరన్న ఆ కరపత్రం తీసుకొని ఇన్నాళ్లకు ఒక ప్రశ్న మన ముందుకు వచ్చింది అన్నాడట. అంటే మాదిగలు వేసే ఒక ప్రశ్న మన ముందుకు వచ్చింది అన్నాడట. సరే, ఆ సభలో ఇది ఏ సంవత్సరం? ఇది 94లో అంటే జనవరి ఫిబ్రవరి అంతే. ఎంఆర్పిఎస్ ప్రారంభం కాలే ఇంకా. అదే జూలై కాబట్టి ఆ ముందే ఏంటదా జరిగిన తర్వాత అప్పుడు మందకృష్ణన్న అక్కడ నుంచి ఆ చీరాల దగ్గర నుంచి ఆయన ఈదుమూడి గ్రామానికి వెళ్ళి, అప్పటికి విజయనగర కాలనీ ఏర్పడి ఉంది. అక్కడున్న మందకృష్ణన్న ఈదుమూడి గ్రామంలోకి వెళ్ళి అక్కడ మాదిగ యువకులతో సమావేశం పెట్టి, ఇదో ఈ విషయం మన ముందుకు వచ్చింది, దీని మీద మనం పోరాటం చేయవలసిన అవసరం ఉంది, ఇది మన కుల సమస్య, మన ప్రజల సమస్య, ఇది ఒక సామాజిక న్యాయ సమస్య అని ఆయన ఆలోచన మొదలు పెట్టాడట. మొదలు పెట్టినప్పుడు అప్పుడు దండోరా అనే ఒక సంఘం, మాదిగ దండోరా అని పెట్టుకొని అతి కొద్ది రోజుల్లోనే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి అది రూపాంతరం చెందింది. మరి నాయకులు ఎవరు? గ్రామంలో కూర్చున్నారు అందరు. నాయకులు ఎవరు? మందకృష్ణ మన నాయకుడు అన్నారట. కన్వీనర్ ఆయన. కో కన్వీనర్ ఎవరు? కృపాకర్ మాదిగ కో కన్వీనర్. ఇట్లా కన్వీనర్ కో కన్వీనర్ గా ఒక సంఘం నిర్మాణం అయింది 94 జూలై 7వ తారీఖున. ఇక్కడి వరకు మీకు చెప్పాను నేను. ఎందుకు చెప్పాను ఇదంటే, రాజ్యాధికారం వైపు వెళుతున్న దళితుల్ని విడగొట్టడానికి, చీలదీయడానికి డిమాండ్ ముందుకు వచ్చింది అని అంటున్నారు కదా. అనే వాళ్ళకు సమాధానం ఏం చెప్పదలుచుకున్నా, అయ్యా ఇది 85లో 94లో వచ్చినటువంటిది కాదు, 78లోనే ఈ చర్చ మొదలైంది. 78లో వచ్చిన భూమి పుట్టక ముందు వచ్చిన మీ వాదనే ఒక వితండవాదము, మీ వాదమే ఒక తొండివాదము. ముఖ్యంగా మందకృష్ణ, ఈ కుపాకర్ మాదిగా, ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు తీసుకున్నటువంటి తొండోళ్ళంతా కలిసి ఒక తొండి వాదన చేస్తారు తప్ప మీరు ఇంకోటి కాదు. తొండి వాదనే తప్ప ఒక జ్ఞానం ఉన్న వాదన కాదు. కాంశీరాము గారు వచ్చి 80వ శతకంలోనే కాంశీరాము వచ్చి తెలుగు రాష్ట్రాలకు అడుగుపెట్టి రాజ్యాధికారం కోసం పనిచేయరని అని చెప్తే కూడా మీకు వినబడకుండా, మీకు కనబడకుండా 30 ఏళ్ళుగా మాలమాదిలను చిత్రహింసలు పెడుతూ మీ పబ్బం గడుపుకున్నటువంటి మీరు ఇకనైనా ఈ మీ పీడ పోతుందేమంటే పోలేదు. పోనీ ఆ సుప్రీంకోర్టు ఏడ్చిన కళ్ళకు తూడ్చినట్లు కాదు, ఏడ్చే కళ్ళకు నిరపపడి చల్లినట్టు ఒక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు అంత సుఖమైన తీర్పే అయితే, ఇప్పుడు కాసిం గారు చెప్పినట్టు తీర్పే అయితే దేశం మొత్తం అమలు ఎందుకు చేస్తలేదు? సుప్రీంకోర్టు అంత బలహీనమైనదా? అంత శాతగానిదా? ఒక్కసారి ఆర్డర్ చేస్తే దేశం అంత అమలు కాదా? అంటే అమలు చేయాలని ఇష్టం లేదు. ఒకవేళ అమలు చేస్తే గంటల్లోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం కూలిపోతుంది. ఆ సంగతి తెలిసినాక తోక ముడిచినటువంటి బీజేపీ ఆల్మోస్ట్ మందకృష్ణ కూడా వాళ్ళ వాలకం తెలుసుకొని ఈయన కూడా తోక ముడిచిండు. కానీ మేకపోతు గాంభీర్యమో లేదంటే మీసాలకు సంపెంగను ఉన్నటువంటి మాటలతోటి ఇలా కాసిం గారైనా ఈయన కానీ కృపాకర్ మాదిగా, మందకృష్ణ మాదిగా వచ్చి మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. మీరు మాట్లాడిన దాంట్లో మాదిగలకు వెరీ క్లియర్గా అర్థమైంది, అంత అవుతుంది, మీ వల్ల ఏం కాదు, మీరు తెచ్చింది ఏం లేదు. ఇలా మీరు మనుషులను సమానంగా చూస్తారా? మీరు చూస్తారా?
ఎందుకు ఈ విధానం అంటే ఈ విధానాలతో మీరు ముందుకు పోతే నాకు అర్థం కాదు. మీరు మీ మాదిగల ఉపకులమైనటువంటి వాళ్ళను మీరు మనుషులుగా చూస్తారా? అది చెప్పండి. మీరు బైండ్ల కులంతో వియ్యం ఉంతారా? మీరు డక్కలతో వియ్యం ఉంతారా? అంటే మాదిగ ఉపకులాలైనటువంటి మెజారిటీ బైండ్ల డక్కలి అండ్ బుడగ జంగాలతోని కూడా కలవనికి ఇష్టపడినటువంటి మీరు సామాజిక న్యాయం కోసం మీరు మాట్లాడతారు. అదే నువ్వు తెలుసుకో, అదే మీరు తెలుసుకోండి. చరిత్రలో మాలలు అనేటువంటి ఉపకులాలు అనేటివి లేవు. మాల ఉపకులాలు పేరుకే ఉపకులాలు. పంబాలంటే డాక్టర్ వృత్తి, నీరట్ అంటే నీటి వృత్తి, బ్యాగర్ అంటే కాషాయానికి సంబంధించిన వృత్తి. మాలలు అనేక రకాలుగా వ్యవసాయదారులు విడిపోయి ఇలా అందరూ కూడా కలిసిపోయారు. మాలలు ఎవరు కూడా ఆ మంచం పొత్తు కంచం పొత్తుండి ఒకటిగా మారిపోయారు. ఆ విషయం తెలవని మీరు ఏదో సమాజంలో ఉండాలి కాబట్టి ఒక ఉద్యమాన్ని తీసుకుంటూ వచ్చినాం. దేనికోసమయ్యా మీరు పోరాటం చేసేది? ఏంది మీరు ఒరగబెట్టేది? చరిత్ర తీయమంటే మీ చేత కాదు, లెక్కలు తీయమంటే దొంగ లెక్కలు చెప్తారు, లెక్కలు తీయమంటేనేమో దొంగ లెక్కలు చెప్తారు. ఇలా నేను ఇప్పటికి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఇప్పటికి కూడా మొన్న అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు దౌర్జన్యము, అబద్ధాలు, తన మనుషులను దూరం పెట్టేటువంటి మనసుతో ఏం చేసిరు మీరు? మంద జగన్నాథం పెట్టిండు, ఇంకొక ఆయన పెట్టిండు, మళ్ళా మందకృష్ణ పెట్టి అంతా పెట్టిరు. ఏనాడన్నా మాదిగల ఉపకులాలను మనుషుల్లాగా చూసిరా మీరు? వాళ్ళతో ఏం పొచ్చు కందన ప్రయత్నం చేసిరా? చూపిస్తావా? మానవులు అనేది ఉపకులాలుగా కలిసి ఉంటుంది. ప్రతి ఒక్కరు మానవులో ఉన్న ఉపకులాలు అన్నీ అందరి పెళ్లిలకు పోతారు, ఎవరి పిల్లని వాళ్ళు చేసుకుంటారు. 21, 22 ఉపకులాలు మాలల్లో ఉంటే అందరు ఒకటే అయిపోయారు. కానీ మీరు మాత్రం గారు. ఎందుకంటే మీదొక సపరేట్ ఉండాలి. మీకు ఉప ప్రధానమంత్రులు మీరే అవుతారు, మాకేం తెలియదు, మాకు భూ అనేది లేదంటారు. ఉప ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల్లో 4-5 అంటారు, మాకు ఏం తెలియదు, మేము పసిపిల్లలం, మాకు ఏం తెలియదు అని మాట్లాడతారు. రాష్ట్రాలలో 3 సంవత్సరాలు 3 పర్యాయాలు ముఖ్యమంత్రి అవుతారు మాదిగలు. అబ్బో మాకు మేము అసలు రాజ్యాంగం అంటే తెలియదు, మాకు ఏంది రాజ్యాధికారం అంటే తెలియదు అన్నట్టు నటిస్తారు. ఉప ముఖ్యమంత్రుల మీదే, ముఖ్యమంత్రుల మీదే, ఉత్తరప్రదేశ్ మీదే, మహారాష్ట్ర మీదే. ఒక రాష్ట్రమా? అన్నిట్లో మీరే ఉండి ఈ దేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ దేశ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడిగా బంగారు లక్ష్మణ్ ఉండే, లోక్సభ స్పీకర్ మీరా కుమార్ ఉండే, ఒక జిఎంసి బాలయోగి మాల అయినట్టుంది. ఇన్ని పదవులు వచ్చినాక, ఇన్ని ఉప ముఖ్యమంత్రులు వచ్చినాక, ఇంతమంది ఎంపీలు వచ్చినాక, నియోజకవర్గాలు బట్టి ఏలుకుంటా ఐఏఎస్ ఐపీఎస్లు మాలలు లేరు, మొత్తం మాదిగలు ఉన్నారు. అంటే అనేక రకాలుగా మాలల మీద మన్ను పోసుకునే ప్రయత్నమే తప్ప మీరేం చేయలేదు. మీరు మళ్ళొచ్చి మళ్ళా తాకలాడ మీ వల్ల కాక మీ సల్లగా అయిపోయారు, మీ పని అయిపోయింది. మీ ఉరుకులాట, మీ కథ అంతా ఉత్తర భారతదేశంలో ఉన్న మాదిగలు మీరు అటకెళ్ళి పోతే చిర్రకుల పట్టుకుల పట్టుకొని తరమాటాడతారు. తెలియలేని సన్నాసులు ఎక్కడికి వెళ్ళి వచ్చిరని ఆ భయానికి మీరు తోక ముడుచుకురు. కానీ మీరు మామూలు మనుషులు గారు. అవతలోని మీద మన్ను వేయడం లోపల, అతలోని మీద మన్ను వేయడంలోకే మీరు సిద్ధహస్తులు. దొంగ లెక్కలు చెప్పనికే ఈయననే మాట్లాడుతూ ఏం చెప్పినంటే, ఆర్ఎస్ఎస్ భావజాలంలో ఉన్నటువంటి అబద్ధాల కన్నా మాదిగల అబద్ధాలు 100 రెట్లు ఎక్కువ ఉంటాయని చెప్పిండు. అంటే మాదిగ అంటే పబ్లిక్ కాదు, ఇక్కడ వ్యక్తులు కాదు. ఇప్పుడు ఈ ఉద్యమానికి ఎవరైతే ఋషి మరిగిరో, ఈ ఉద్యమం ఋషి మరిగిన వీళ్ళంతా అబద్ధాలు చెప్తే తప్ప వాళ్ళ పబ్బం గడవదు. అబద్ధాలు చెప్తే తప్ప మీ పబ్బం గడవదు. కాబట్టి ఇలా మళ్ళీ మాదిగా ఇది అది అని చెప్పుకుంటూ లెక్కలు తీతామంటే చెమటలు పడతాయి. ఏమిట్లా తీతాం? ఎవడు తీయండి లెక్క. నేను ముఖ్యమంత్రులకు తెలుగు రాష్ట్ర ఐఎమ్ హంబుల్లీ రిక్వెస్టింగ్ చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి గారు, స్టార్ట్ ఇన్వెస్టిగేషన్ ఫ్రమ్ 1971, 75 నుంచి స్టార్ట్ చేయండి. ఎవడు తిన్నాడో, ఎవడు ఎక్కువ తిన్నాడో ఇప్పుడు లెక్క తేల్చండి. లీడా అనే ఒక సంస్థ ఉంటే, చర్మాకార సంస్థకు ఒక సంస్థ ఉంటే, ఆ సంస్థ నుంచి వచ్చినటువంటి నిధులు మొత్తం మాదిగలే తిన్నారు. ఎవరికి డక్కలకి ఇవ్వలేదు, నా బైళ్ళకి ఇవ్వలేదు, నా బుడగ జంగాలకి ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఆ ఉపకులాల కోసం చేస్తారంట వీళ్ళు. ఉపకులాల కోసం. ఉపకులాలను ఇంటి దగ్గర రానియరు వీళ్ళు. ఉపకులాలను మనుషులుగా చూడరు వీళ్ళు. మీరు కూడా సమాజ ఉద్ధరులకు మాట్లాడతారు. మళ్ళీ సమాజాన్ని ఏదో ఉద్ధరించారు, మొత్తం స్వార్థమే తప్ప సమాజంలో చేసింది ఏముండదు. మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళ మీద మన్ను పోసినా పూట గడుస్తుంది మనది. ఇది పరిస్థితి. మన కాసిం సార్ ఏం మాట్లాడతారు చూద్దాం.
ఎంత డేంజర్గా ఉంది వీళ్ళ పరిస్థితి అంటే మీరు ఒకసారి చూడండి అబ్జర్వేషన్. మళ్ళీ మళ్ళీ ఏదో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఆ తీర్పులో కరెక్ట్ ఉంది, అందులో ఇంత స్పష్టమైన తీర్పు లేదని చెప్పి ప్రొఫెసర్ కాసిం గారు చెప్తారు. ఇప్పుడు ఆయన ఎట్లా చెప్తాడు చూడండి, ఆయన వివరణ చూడండి ఎట్లుంటుంది. నేరుగా ఏం చెప్పాలి? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవటం అనేది న్యాయసమ్మతం కాదు, దీన్ని నేను వ్యతిరేకిస్తున్నా అని మాట్లాడు. అదే చెప్తున్నాం, మాట్లాడే హక్కు ఉంది ఎవరికి? అవును మేము అదే చెప్తున్నాం. నువ్వు చెప్పు, ఏం చెప్తూ? సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును న్యాయసమ్మతంగా ఉంది, సామాజిక న్యాయాన్ని అమలు చేసేది ఉంది కనుక నేను దీన్ని ఏకీభవిస్తున్నా. అబ్బా అబ్బా, ఇది బాగానే ఉంది, వినడానికి చెప్పడానికి బాగానే ఉంది. ఈ రెండు మాట్లాడకుండా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే సంభాషణలు ఎక్కువగా వచ్చాయి అనేది నేను చెప్పు. మరి ఏందో అసలైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం లోపల ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు పూసకూర్చినట్టు చెప్పడానికి ప్రయత్నం చేసేది మన ప్రొఫెసర్ కాసిం సార్, మందకృష్ణ మాదిగ గారు, కృపాకర్ మాదిగ. గాలి వినోద్ చెప్పేది వినండి, ఇంకా చాలా మంది చెప్తారు వినండి, మీరు ఎట్లా చేస్తారు అనేది. రాజకీయంగా ఒక పార్టీలో ఉన్న నాయకుల యొక్క భవిష్యత్తును ఖరాబ్ చేయడానికి చూస్తారు మీరు, అంతే తప్ప మీరు ఏమికోసం కొండను దోవి ఎలుకను పట్టిన చందంగానే మీ యొక్క పోరాటం ఉంది తప్ప ఎలుకను కాదుగా దోమను కూడా పట్టలేరు, మీ వల్ల కాదు. అసలు కొండను దోవి ఆ కొండ కింద పోయి ఇరుక్కపోయే పరిస్థితి ఉంది మీరు. కొండను దోవి ఎలుకను పట్టింది దోమను పట్టిరు అంటారు కదా, కొండను దోవి ఆ కొండ కింద పడేటట్టే ఉన్నారు మీరు. ఎట్లా కొండ కింద అంటే రిజర్వేషన్లు తెస్తామని పోయి ఉన్నే కూడా కొట్టిన పరిస్థితికి తెచ్చారు. దాన్ని మీరు మళ్ళా మా పోరాటం, అసలు మీ అప్పీలుకి సంబంధం లేదు, మీ పోరాటానికి సంబంధం లేదు, ఎవందో కత్తి ఎవందో నెత్తి, మీరు కిరీటం పెట్టుకోనికి ప్రయత్నం చేసిరు. సరే పోని చెప్పు, మాట్లాడు. ఇంటర్వ్యూలో సూటిగా ప్రశ్న అడిగినా ప్రశ్నను సూటిగా చెప్పకుండా తిప్పి ముక్కు ఇక్కడ ఉంది అని జోలి మీరు చెప్తారు అట్లా. సమాధానాలలో ఉన్న వ్యక్తులు చెప్పారు. చెప్పండి కాసిం సార్. మడత పెట్టి సమాధానాలు చెప్పారు. నేను ఇప్పుడు మీ ముందు ఇది ఒక 5 పేజీల నోట్స్ అండి. అబ్బా బాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి 7 పేజీల తీర్పు, 565 పేజీల జడ్జిమెంట్ అది. ఈ జడ్జిమెంట్ లో చిట్ట చివరికి 7 పేజీలు దాని సారాంశం. ఈ 7 పేజీలు చదివితే సరిపోతుంది, కానీ 567 ఎందుకు రాసిరు మరి వాళ్ళు? ఎందుకంటే జడ్జీలు వాళ్ళ అవసరం కోసం ఒక తీర్పు ఇవ్వాలనుకున్నప్పుడు ఆ తీర్పుకు కావలసిన ఒక ప్రాతిపాదికను తయారు చేస్తారు. ఆటమాయం చేసిరు, అందుకనే అంత పెద్ద తీర్పు ఇచ్చిరు కాబట్టి దేశం మొత్తం ఇట్లా 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 తీర్పు వెళ్ళే తెల్లారి నుంచి స్టార్ట్ అయింది. ఏ రాష్ట్రంలో స్టార్ట్ అయింది? ఏమన్నా అర్థం ఉంది ఆ తీర్పుకు? ఏ రాష్ట్రంలో స్టార్ట్ అయింది సార్? 7కి నెల 15 రోజులు అవుతుంది కదా తీర్పు వచ్చి. ఏ రాష్ట్రంలో పని స్టార్ట్ అయింది? ఎందుకు స్టార్ట్ కాలే? సుప్రీంకోర్టుకి పవర్ లేదా? ప్రధానమంత్రికి పవర్ లేదా? తీర్పులో పవర్ లేదు. తీర్పు అర్థం తప్పిన తీర్పు అయిపోయింది. సబ్మిషన్స్ అంటే వాది ప్రతివాది. చిన్నయ్య గారు ఒకటేశారు, ఆయనను వ్యతిరేకిస్తూ ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగను ఒకటేశారు, పంజాబ్ గవర్నమెంట్ ఒకటేసింది, హర్యానా గవర్నమెంట్ ఒకటేసింది, తమిళనాడు గవర్నమెంట్ ఒకటి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒకటేసింది. వాది ప్రతివాది ఈ రెండింటికి సంబంధించిన విషయాలన్నింటినీ 2వ చాప్టర్ లో అన్ని తీర్పు వచ్చినాయా మరి? 3వ చాప్టర్ కు వచ్చేసరికి అసలు దీనికి సంబంధించిన ఇష్యూస్ ఏముంది, దీని సమస్య ఏమిటి అనేది సమగ్రంగా కాసిం సార్ మీరు ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 341, 42 ఈ 4 ఆర్టికల్లకు సంబంధించినటువంటి చర్చనే తీర్పు నిండా ఉంది. ఈ ఆర్టికల్లకు సంబంధించిన విషయం ఏమిటి, ఏం చెప్తుంది, ఏం సమస్య వచ్చే అవకాశం ఉంది, గతంలో ఏం వచ్చింది, ఇప్పుడు ఏం వస్తుంది అనేది చాలా లోతుగా అధ్యయనం చేశారు. నాకు తెలిసి నేను ఈ 30 ఏళ్ల రాజకీయ జీవితంలో సమాజాన్ని పరిశీలిస్తున్న చూశాను. నేను కూడా నా పరిమిత జ్ఞానంలో, నాకొచ్చే పరిమిత ఆంగ్లం చదివి అర్థం చేసుకొని, తెలుగు చదివి అర్థం చేసుకొని చాలా తీర్పులను చూశాను. కానీ ఇంత సమగ్రంగా అధ్యయనం చేసి ఇచ్చిన తీర్పు అయితే నా దృష్టికి రాలేదు. అబ్బా ఇది అసలు చివరికి ఇంత తీర్పు వేయలేదంట. ఆనాడు 2004లో సుప్రీంకోర్టు తీర్పిస్తే చంద్రబాబు నాయుడు చేసిన రిజర్వేషన్ పీక్ పడేసారు. ఈ సుప్రీంకోర్టు 7 మందితో తీర్పిస్తే ఎవరు అమలు చేయడు ఎందుకు? ఎవరు అమలు చేయరు ఎందుకు అంటున్నా అంటే అందులో బలం లేదు, పస లేదు. అరే చేసుకోవద్దు, చేసుకోమని చెప్తే చేసుకోరు, ఏమన్నా చేసుకుంటే లేకపోతే గంగల పడిపోరే అన్నరాలు. బాధ్యతాయుతమైన తీర్పు ఉందని నువ్వు అనుకుంటున్నావు? చెప్పు. ఈ సమగ్రమైన అధ్యయనం చేశారు వాళ్ళు. అబ్బో సమగ్రం మొత్తం కన్ఫ్యూజన్ ఉందని, గందరగోళం ఉందని, ఈ తీర్పు ద్వారా నష్టం జరగబోతున్నదని చాలా రకాల
అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి. ఎగ్జాక్ట్. ఇప్పుడు వాటికి నేను ఆన్సర్ వాయబ్బో చెప్తాడు ఇక సార్. చెప్పు సార్. చాప్టర్ లో ఆ, వాళ్ళు ఆ, ఎస్సీలు సజాతీయుల విజాతీయుల ఉమ్. చాలా లోతుగా అధ్యయనం చేసి లోతు లేదు పీతు లేదు అందులో. లోతు కాదు కదా ఇట్లా ఒకటే అని అంటున్నారు. ఇంటర్వ్యూలో పాల్గొన్న వాళ్ళందరూ రాస్తున్న కొందరు ఆ, ఒకటే ఏమంటారు? అంటున్నారు. ఆ. వాళ్ళు ఏం చేశారంటే చాలా లోతుల్లోకి వెళ్ళి ఉమ్, గుజరాత్ నమూనా తీసుకున్నారు, ఉమ్. ఉత్తరప్రదేశ్ నమూనాగా తీసుకున్నారు, వాయబ్బో బిహార్ నమూనాగా గుజరాత్ తీసుకున్నారు. తీసుకురు, ఉత్తర ఆటమైన రాష్ట్రాలను తీసుకురు, మళ్ళా ఇంప్లిమెంట్ చేయమంటే తోక ముడిసిరు. అంతేనా? చూడు ఎట్లా చెప్తాడు సార్. చెప్పు సార్. తెలుగు నేలని 2 తెలుగు రాష్ట్రం నమూనాగా తీసుకున్నారు. వా తర్వాత తమిళనాడు నమూనాగా తీసుకున్నారు. ఈ రాష్ట్రాలలో ఎన్జిఓలు కొన్ని ఆయా కులాల మీద వర్క్ చేస్తూ ఉంటాయి. ఉమ్, ఆ కులాల మీద వర్క్ చేసి వాటికి సంబంధించిన రిపోర్ట్లు బయటికి తీసుకొస్తూ ఉంటాయి. ఆ ఎన్జిఓలు తీసుకొచ్చిన రిపోర్ట్లను ఆధారం చేసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఎస్సీలకు సంబంధించిన అధ్యయనం చేస్తూ ఉంటుంది. ఉమ్. కాగు నివేదిక సందర్భంలో కానీ మన తెలుగు నేల మీద సెస్ వాళ్ళు చేసినటువంటి నివేదికలు కానీ వీటన్నిటిని తీసుకున్నారు. తీసుకొని వీటితో పాటు ప్రముఖులైన మేధావులు, ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్స్ రాసిన ఆర్టికల్స్ తీసుకున్నది. మచ్చుకు మీకు ఒక ఉదాహరణ చెప్తా. మన తెలుగు నేల మీద సరే మధ్యలో నేను ఇంటరప్షన్ ఏమవుతుంది కానీ మీరు చెప్తున్నటువంటి వితండవాదం ఏంటంటే మీసాలకు సంపెంగ నూనెనే తప్ప మీకు ఏం తెలియదు అలా. మీకు ఏం అర్థం కాలే. మీరు మాదిగలకు తీర్పు ద్వారా ఏమన్నా ఒరగబెట్టారు అనుకుంటారు కదా. మాదిగలకు బోడగుండుకు సున్నం పెట్టేది తప్ప ఏం లేదు ఇలా ఈ తీర్పులా. గుర్తుపెట్టుకోండి మీరు. ఇది నేను చెప్పి వెరీ క్లియర్గా రాబోయే వీడియోలలో చెప్తా. బోడగుండుకు సున్నం పెట్టేది తప్ప ఈ తీర్పులో ఏం లేదు. మీరు ఏమనుకుంటారు? మాదిగల కోసం ఇచ్చిన తీర్పు అనుకుంటారా ఎట్లా? దళితులలో పేదవాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తించమన్నాడు. ఎవరైనా ఉద్యోగాలు వస్తే పీకి బయట పడేయమని చెప్పారు. పేదలు ఎవరైనా ఉంటే గుర్తించమన్నాడు. గుర్తించమని చెప్పి రిజర్వేషన్లు అమలు చేయమన్నారు. అది కూడా మీకు ఇష్టం ఉంటే చేయరు, లేకుంటే లేరని చెప్పారు. అటు కేంద్రానికి రిజర్వేషన్లు అమలు చేసే అధికారం లేక, ఇటు రాష్ట్రానికి ఆర్డర్స్ లేక ఏదో చేసుకోపో, ఏ పోరా ఏమైనా వేసుకోమన్నాడు. ఆర్డర్స్ లేక ఎటుకాని తీర్పు. దానికి మీరేమో వచ్చిందని మీరు ఒక ఇద్దరు తెలివైన మాదిగలు వచ్చి మీరు ఏం తెచ్చిరని మీరు అడిగారు అనుకో, మీకు నీళ్ళు నవలనే తప్ప ఏం లేదు. ఏమొచ్చింది మీకు చెప్పమని నేను అడుగుతా ఉన్నా. వర్గీకరణ లోపల మాదిగలకు వచ్చింది ఏంది అంటున్నా. అంటే మీరు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు లెక్క కాదు, లెక్క తీయమని చెప్తారు. రేపు లెక్కలో మీరు 30 ఏళ్ళ నుంచి మన్ను పోసిన మంది మీద పోసిన మన్ను మీ మీద పోసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మాకు రాజకీయంగా అవకాశాలు లేవు, మాకు ఉద్యోగ అవకాశాలు లేవు, మాకు ఏం లేదు, మాకు భువనే లేదు, మొత్తం వాళ్ళేది ఉంటారు చూడు. పచ్చి అబద్ధాలని ప్రజలకు తెలిసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు 1 సంవత్సరం 2 సార్లు లెక్కలు తీసినా అసలు విషయం బయటపడుతుంది. మొత్తం అబద్ధాలకు ఎగబడి ఇక వీళ్ళు మన భూలోకాన్ని ఆకాశంలోకి వెళ్ళి మొత్తం తీసి మాదిగలకు మొత్తం బతుకులు మార్చినట్టు మాట్లాడుతున్నారు. టైంపాస్ మాటలే అన్ని. ఏందా మీరు చేసేది? ఏంటి కొత్త చేస్తారు నాకు చెప్పు. గిద్ద తెస్తాము, గింత వస్తుంది అని మీరు చెప్పండి. మీరు చెప్పిన దొంగ లెక్కల ప్రకారమే కదప్ప. మీ తన లెక్కలు ఏంటి సక్కలేవాడ. ఎందుకు లేవంటే నేను మొన్న చూసిన లెక్కల ప్రకారంగా మొత్తం అన్నిట్లల్లా స్టార్టింగ్ నుంచి ఎప్పుడు 1971 సెన్సెస్ మొదలు పెడితే 2011 వరకు కూడా చేసినటువంటి లెక్కల్లో అన్నిట్లల్లా వెరీ క్లియర్గా మాల ఉపకులాలు 18 కులాలను గడ్డె కలిపేసారు. అలా కులాలను తీసుకోకుండా కేవలం మాల అనే వాళ్ళని తీసుకొని మాదిగ ఉపకులాలను కలుపుకొని లెక్క చేసుకొని పెట్టారు. ఇవాళ మాల ఉపకులాలను 18 మంది కులాలు చేస్తే 5 లక్షలు ఎక్కువ వస్తూ ఉండరు. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణలో కూడా ఎక్కువనే ఉండరు. ఈ పచ్చి అబద్ధాలు చేసి మాదిగలు ఇప్పుడు మేము ఊళ్ళలో ఉన్నాం. ఏ ఊర్లో ఉన్న మాలలు మాదిగల కన్నా ఎక్కువ ఉన్నారు, సమానంగా ఉన్నారు. కొన్ని ఊర్లలో ఏమో లేకపోవచ్చు. అట్లా ఉంటే కూడా లేరని క్రియేట్ చేసారు మీరు. లేరంటే ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా ఏంది? మహబూబ్నగర్ జిల్లా. మహబూబ్నగర్ జిల్లాలో నాగర్ కర్నూలు, అచ్చంపేట అనేటువంటి పెద్దది కాన్స్టిట్యూన్సీ. నాగర్ కర్నూలు మాలల మెజార్టీ ఎక్కువ, మహబూబ్నగర్లో కూడా మాలలు ఎక్కువ. నీకు రంగారెడ్డిలో అయితే, హైదరాబాద్లో అయితే పిచ్చిపోయారు. మీరు లేదని చెప్తా ఉంటారు. అంటే 18 కులాలను 19 కులాలను కూడా మీరు లెక్కలోకి తీసుకోలే. ఆ లెక్క చెప్పిన నేను లెక్కలతో సహా తర్వాత చెప్తా. ఈ కాసిం సార్ మాట్లాడినాక అపురూపమైన మేధావి బాలగోపాల్ గారు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి మొదటి నుంచి కట్టుబడి రాస్తున్నటువంటి వ్యక్తి. ఆయన వర్గీకరణ జరగాలి, సామాజిక న్యాయం జరగాలని కోరుకుంటూ రాస్తున్న వ్యక్తి. నేను ఏమంటున్నా, వర్గీకరణ వద్దని కోరుకున్న తోళ్ళ గురించి చెప్పు. మరి వర్గీకరణ అనేది అంబేద్కర్ చెప్పలేదు.
వర్గీకరణ అనేది అంబేద్కర్ చెప్పలేదు. ఒక ఊర్లో ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు పంట వేస్తే ఒకరికి పంట వంతదు, ఒకరికి పంట వండదు. ఇద్దరు పరీక్ష రాస్తే ఒకరికి ఉద్యోగాలు రావచ్చు, ఒకరు రాకపోవచ్చు. భవిష్యత్తులో రాదని కాదు, కానీ 1 సంవత్సరమో 5 సంవత్సరాల్లో మాలలకు ఉద్యోగం వచ్చినాయని మీ కన్ను గిట్టి ఇక మాదిగలకు ఉద్యోగాలు రావని ఒక ప్రొపగండా స్టార్ట్ చేసి వాళ్ళ మీద రుద్దిరు మీరు, అంతే తప్ప మీ దానికి ఒక శాంక్టిటీ లేదు, ఒక పద్ధతి లేదు. పోనీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్యోగాలు రాలేదు, మా వాళ్ళు ఎస్పీలు కాలేదు, డిఎస్పీలు కాలేదు, కలెక్టర్లు కాలేదు, అసలు మాకు పోస్టులే లేవని మీరు చెప్పగలరా? చెప్తే లెక్కలు చేద్దామా అంటే ఉన్న కాడికి అనుభవించి తిన్నోడే తినలేదని మీద మందు పోసే కార్యక్రమం ఇప్పటికైనా మీరు మార్కోకపోతే పచ్చి పరువు పోతుంది బజార్లో. 30 ఏళ్ళు ఓపిక పట్టినటువంటి మాలలో మీరు తినేది కూడా చూసి కూడా ఇలా ఒక్క దాంట్లో కాదు, నువ్వు గురుకులాలు కానీ, రెసిడెన్షియల్ కానీ, ఉద్యోగాలు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అవన్నీ చూసిన తర్వాత అనవసరంగా మీ పరువు పోయే తప్ప ఇంకేం లేదు. సభ్య సమాజం ఉంది ఇలా, మాలమాదిగల లేరు ఈ దేశం మీద. ఇతర కులాలను ఆ కులాల ముందల మీ యొక్క దౌర్జన్యాన్ని, మీ యొక్క మోసపూరితమైన మాటలను, మీ యొక్క బట్టగాల్చి మీదే తత్వాన్ని ప్రజల ముందు పెడతాం. ప్రజల ముందు పెడితే మీ జాతకం బయటపడుతుంది. మీరు ఎంత అబ్బోసోళ్ళు, మీరు ఎంత తిని కూడా తినలేనతోళ్ళు, మీరు ఏ విధంగా వీళ్ళ మీద దాడులు చేస్తారు, మీకు ఎలాంటి పదవులు ఉంటే కూడా లేదని చెప్తా ఉన్నారు. ఇలా ఐపీఎస్లు అనే వ్యక్తులు మాదిగలే ఉన్నారు, మాలలు లేరని చెప్తే వీళ్ళకి అర్థమే కాదు. అంటే ఉన్నది లేనిది లేనట్టు చెప్పి మాలల మీద ఇన్నేళ్ళు మీరు పబ్బం గడుపుకోరు. మళ్ళీ కూడా ఇంకా మేకపోతు గాంభీర్యం చూసి ఇంకా కూడా మీరు అనుకుంటారు ఇంకా కూడా మాదిగలు హుషారు కాలే. ఇంకా మాదిగలు ఎప్పుడో హుషారైపోయారు. మాదిగలు ఒక్క పోస్ట్ కాదు, వార్డు మెంబర్లకి వెళ్ళి మొదలు పెడితే ఉప ప్రధాని వరకు రాజకీయంగా మాలల కన్నా ఎక్కువ ఉన్నారు. ఇది కాదని ఎవడో రమ్మని నేను మాట్లాడతాను. ఏ లెక్కలు తీసుకొని ఏ సెన్సెస్ ఉందో తీసుకో. ఇప్పుడు మాట్లాడేతోనికి ఏ సెన్సెస్ లేదు, మీరు మాట్లాడేతోళ్ళకి ఏం లేదు. వాళ్ళు వీళ్ళు మాట్లాడడానికి ఇంత రాసుకొని వస్తారు, పాడు చేసి కూర్చున్నారు మొత్తం. మళ్ళీ ఇంకా 341 అంట విజాతి సజాతి చెప్తారు చూడు. ఇప్పుడు ఉత్తదే ఏం చెప్తాడో కూడా అర్థం కాదు. మన కాశీ సార్ చెప్తారు. ఆ వ్యక్తి రాసిన 2004 నవంబర్ 5వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎంత తప్పుడు తీర్పో ఆయన 5 వ్యాసాలు రాశాడు. ఈ 5 వ్యాసాలను సుప్రీంకోర్టు తీసుకున్నది. తీసుకొని అసలు నేను కాదు ఆ రోజు ఇచ్చినటువంటి తీర్పు తప్పుడు తీర్పు కాదు, మొన్నొచ్చింది శుద్ధ తప్పుడు తీర్పు. ఆ రోజు రాజ్యాంగానికి అంత విలువ ఉన్నది, ఆ రోజు సుప్రీంకోర్టు యొక్క మాటకు అంత విలువ ఉన్నది. ఆ రోజు 2004, ఈ రోజు 2024, 20 ఏళ్ళ తర్వాత నువ్వు రైట్ అంటున్నావు కదా. ఆ రోజు రైట్ తీర్పు, ఈ రాజు శుద్ధ రాంగ్ తీర్పు అని నేను నిరూపిస్తాను. ఆర్టికల్ 341 ఏం చెప్తుంది? నువ్వే చెప్పినావు సజాత విజాతి అంట. అయ్యా ఎవడు సజాతే? ఒక మాదిగ కులంలోనే బలిసినోడు పేదోనికి పిల్లనియడు, బలిసినోడు పేదోని దగ్గరికి రానియడు. అంటే అనేక కులాల్లో వ్యత్యాసాలు ఉన్నట్టే. ఇప్పుడు బీసీలలో వ్యత్యాసాలు లేవా కాసిం సార్? బీసీలలో వ్యత్యాసాలు లేవా? వ్యత్యాసులంత మాత్రాన అంటరాని వాళ్ళు కాకుండా పోతారా వాళ్ళు? ఏం మాట్లాడతారండి మీరు? ఇప్పుడు ఇవాళ వ్యత్యాసాలు అంటే ఇప్పుడు మాదిగలు చెప్పులు కుడతారు, మాలలో నీరటి వాళ్ళుగా వ్యవసాయ వృత్తి, ఆ వృత్తి, ఈ వృత్తి, ఏదో వృత్తి వేసుకొని బతికిరు, చదువు బోందరు. వాళ్ళ వృత్తి వేరు, వీళ్ళ వృత్తి వేరు అయినంత మాత్రాన వాళ్ళు అంటరాని వాకుండా కాకుండా పోతారా? అంటరానితనం ఆధారంగా ఏర్పాటు చేసినటువంటి 341 ఆర్టికల్ని మీరు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తురే. ఏంది న్యాయం? అంబేద్కర్ తీసుకున్నటువంటి 59 కులాల తెలుగులో 1100 పైచిలకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కులాలన్నీ ఎవరు గోంట్రులు కానీ అన్ని కులాలు అంటరాని ఎస్సీ ఎస్టీలలో ఉన్నటువంటి ఊరికి దూరంగా ఉండి, మనుషులకు దూరంగా ఉండి, వాళ్ళకు విద్య లేక, జ్ఞానం లేక, మనిషితో సమానంగా చూడలేదు కాబట్టి 1100 పైచిలకు కులాలను అంటరాని వాళ్ళు చేర్చిండు. అది హోమోజీనియస్ గ్రూప్గా అన్నాడు. హోమోజీనియస్ అంటే వీళ్ళందరూ అంటరాని వాళ్ళు అన్నాడు. వాళ్ళ జీవితం ఇట్లా తిండి ఆధారంగా కాదు, వాళ్ళ పనుల ఆధారంగా కాదు, వాళ్ళ అంటరానితనం ఆధారంగా వచ్చింది. ఇప్పుడు అంటే సుప్రీంకోర్టు అంటే కాదని చెప్పినట్ట మన కాసిం సార్ చెప్తాడు. ఇది జనాలు నమ్మాలి. చెప్పు సార్. విజాతీయుల ఎస్సీలందరూ ఒకటేనా అన్నప్పుడు కొద్ది నేను హిస్టరీలోకి వెళ్తాను. నేను 1927 మనం గుర్తు చేసుకుంటే సైమన్ కమిషన్ వచ్చింది ఇండియాకి. సైమన్ కమిషన్ వచ్చినప్పుడు అంబేద్కర్ సైమన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాడు. ఆనాటి గవర్నమెంట్ ప్రతినిధిగా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మొత్తం భారతదేశం అంతా సైమన్ గో బ్యాక్ అన్నది.
భగత్ సింగ్ సైమన్ గో బ్యాక్ అన్నాడు, కాంగ్రెస్ సైమన్ గో బ్యాక్ అన్నది, అవును, అందరూ. గాంధీ సైమన్ గో బ్యాక్ అన్నది, హిందూ మహాసభ సైమన్ గో, దేశమంతా సైమన్ గో బ్యాక్. అంబేద్కర్ ఒక్కడే వెల్కమ్ టు సైమన్ అన్నాడు. ఆ, ఎంత ధైర్యం. అంత ధైర్యం ఉంది, అంత బాగానే ఉంది. కానీ అంబేద్కర్ వల్ల వచ్చే లాభాలకు మనకు మంచివే. అంబేద్కర్ వల్ల మనము అస్పృశ్యత కోల్పోయినాం, అంబేద్కర్ వల్ల మన బతుకులు మారినంత వరకు ఓకే. కానీ కులం కాడికి వచ్చే వరకు, లేదంటే మాలల కాడికి వచ్చే వరకు అంబేద్కర్ మీకు నచ్చడు. ఇదే కదా మీరు చెప్పేది? చెప్పు. వారే. ఆ సైమన్ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెల్కమ్ అన్నాడు అది ఇంకో సందర్భంలో మాట్లాడు. వెళ్ళిన తర్వాత సైమన్ ఒక ప్రశ్న వేశాడు అంబేద్కర్. ఎస్సీలందరినీ ఒక జాబితాలోకి తీసుకురావాలని అంబేద్కర్ కోరిన ఒక అంశం. కోరి వీళ్ళకి చదువులలో, ఉద్యోగాల్లో మీ ప్రభుత్వంలో ఏమాత్రం ప్రాతినిధ్యం లేదు, ఈ ప్రాతినిధ్యం మీ ప్రభుత్వం కల్పించాలని నేను కోరుకుంటున్నా అని అడిగాడు. అడిగినప్పుడు వీళ్ళందరినీ ఒక జాబితాలోకి తీసుకురావాలంటే, నేను విన్న ప్రకారం ఎస్సీలందరూ ఒకటి కాదు అని నేను విన్నాను, నిజమేనా అంబేద్కర్ అని సైమన్ అంబేద్కర్ అడిగితే అంబేద్కర్ చెప్పాడు, ఎస్సీలందరూ ఒకటి కాదండి, ఎస్సీలలో కూడా అన్టచబిలిటీ ఉన్నది. ఎస్సీల సంస్కృతి, వాళ్ళ సంబంధించిన జీవన విధానంలో దేశవ్యాప్తంగా భిన్నత్వం ఉంది. కానీ మొత్తం సమాజంతో మేము పోల్చుకున్నప్పుడు ఈ సమాజం మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తుంది. కామన్ పాయింట్ ఇది ఒక్కటి. ఈ కామన్ పాయింట్ ఉండటం మూలంగా మమ్మల్ని ఒక జాబితాలో పెట్టమని నేను అడుగుతున్నా అన్నాడు. ఆనాడు అంబేద్కర్ చెప్పింది కూడా సజాతీయులు అనే మాట చెప్పలేదు సైమన్ దగ్గర. ఆ తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, రాజ్యాంగ పరిషత్ వగైరా రిజర్వేషన్. మరి సజాతీయులు అని చెప్పిండని మేము అంటున్నాం. ఎట్లా మనమంతా ఒకే జాతి అంటే అంటరాని జాతి అని అర్థం. ఆనాడు వివక్షకు గురైన జాతి అని అర్థం. ఆనాడు ఇబ్బందులు పడ్డది, సమాజంలో అతి తక్కువ ప్రమాణాలతో బతుకుతున్నటువంటి జాతి కాబట్టి దీనికి రిజర్వేషన్లు ఇచ్చింది. ఇవాళ మీరు దాన్ని తక్కువ, ఇప్పుడు ఆశాలు లెక్కబెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ తిన్నింటి వాసాలు లెక్కబెట్టేటువంటి కార్యక్రమం అనేది జరుగుతుంది. ఎట్లంటావా, 341 ఆర్టికల్లో అంటరానితనం మీద పెట్టినటువంటి ఒక గ్రూపును, ఆ గ్రూపు విడదీయాలంటే, అంటరానితనంలో చేర్చాలన్నా, అంటరానితనం నుంచి ఆ గ్రూపు నుంచి ఎవరన్నా చేర్చాలన్నా తీసేయాలన్నా పార్లమెంట్లో అమెండ్మెంట్ జరగాలి, చర్చ జరగాలి, దప్పుడు మాత్రమే రాష్ట్రపతి ఆమోదించాలని చెప్పిండు. అది కాదంట. ఇవాళ పార్లమెంట్లో చర్చ జరగలేదు, రాష్ట్రపతి ఆమోదించలేదు. మరి ఎట్లొచ్చింది రిజర్వేషన్లు? ఎట్లా వర్గీకరణ జరుగుతూ ఉంది మీరు చెప్పండి. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెరీ క్లియర్గా చెప్పిండు. డివై చంద్రశూడ్ గారు ఏం చెప్పిండంటే, వెరీ క్లియర్గా మేము 341 ఆర్టికల్ జోలికి పోలేదు, అదాన్ని టచ్ చేయకుండానే 341 ఆర్టికల్ను టచ్ చేయకుండానే అంటే అంబేద్కర్ గారికి గౌరవిస్తూనే మేము ఆయా రాష్ట్రాల్లో ప్రజల యొక్క జీవన ప్రమాణాలు తేడాలు ఏమన్నా ఉంటే మాదిగలకి ఏమని కాదు. అక్కడ వీళ్ళు ఏమనుకుంటారు, రిజర్వేషన్లు మేము చదివి మాదిగలకి ఏమని కాదు. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా జీవన ప్రమాణాలు పేదరికంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా ఒక దాంట్లో చేర్చండి అని చెప్పారు. నిజంగా కూడా లెక్కలు చేస్తే మాలలో రిజర్వేషన్లు పెరుగుతాయి ఇక్కడ. కానీ అంబేద్కర్ ఇచ్చినటువంటి మాటకు, అంబేద్కర్ మాకు సచ్చినా సరే, మాకు లేకపోయినా పర్వాలేదు, కానీ ఒక యూనిట్గా ఉండి ఇవాళ ఉత్తర భారతదేశంలో మాల మాదిగలు కలిసి రాజ్యాధికారంలో ముఖ్యమంత్రులుగా ఇవాళ నరేంద్ర మోడీని కూడా భయపట్టియగలే శక్తిగా మారడానికి కారణం ఏంటంటే యూనిటీ. ఆ యూనిటీ కోసమే మేము కోరుకుంటా ఉన్నాం. కానీ ఒక 2-3 తలిగిరేడు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి ఏం పని లేదు, ఎవరి మీద పడితే దాని మీద విరుచుకుపడడం. పోనీ వీళ్ళకి దమ్ముందా, పెద్ద లీడర్సా? వీళ్ళు పోయి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి లీడర్ను ఒప్పిస్తారా అంటే తానికి కొనికే చేత కాదు. వాళ్ళ మీద లేకుంటే అప్పుడప్పుడు మనం వస్తారు అంతే. ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని పట్టుకొని ఇగల్లా నేను ఒకటి చెప్తా ఉన్నా, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇయ్యలేదు, సుప్రీంకోర్టు మీ ఇష్టం అని చెప్పింది. చేసుకుంటే చేసుకోరు, లేకుంటే ఊకురి, మేము గ్యారెంటీ లేదని చెప్పి. ఒకవేళ సుప్రీంకోర్టు ఆర్డర్ వేస్తే దేశం మొత్తానికి ఇవ్వాలి. ఆ విధంగా లేని దాన్ని నరేంద్ర మోడీ కూడా చల్లగా అయ్యిండు. నరేంద్ర మోడీ ఈ దేశంలో నెంబర్ 1 ప్రధాని, ఆయన మంచి మెజారిటీ ఉంది. ఆయన తలుచుకుంటే పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయొచ్చు. కానీ దాని జోలికి పోతలేడు. ఎందుకు పోతలేడో ఆయనకు తెలుసు. ఎందుకు పోతలేడో మరి. మాదిగలంతా దేశంలో నెంబర్ 1 ఉన్నారు కదా, ఎందుకు పోతలేరో మాట్లాడరు. పోయి మా మీద మాట్లాడు కాదు, మీ మాదిగలు మరే మేమంతా తెలివైన వాళ్ళం, తెలంగాణలో ఉన్నాం, మీకేం తెలివి ఉన్నదా? ఉత్తరప్రదేశ్ వాళ్ళకు, బీహార్ వాళ్ళకు, మహారాష్ట్ర వాళ్ళకు మేము చెప్పినట్టు ఉన్నదని చెప్పురు. అడవై వాళ్ళ ముందరకు పోతే వాళ్ళ ఇంగ్లీష్, హిందీ కలుపుడు కలిపితే ఎక్కడ రుకుతారో మీకే తెలియదు. ఇక వచ్చి పుణ్యానికి ఉన్నారు కదా తెలుగు రాష్ట్రాల మాలలు,
వాళ్ళ మీద అంత పొడుగు ఇంత పొడుగు ఎగురుడు ఏందంటే అది మాట్లాడు, ఏమి లేదు అందులో అర్థం పడతాం. ఆ అంశాన్ని అక్కడ నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు ఈనాడు ఏమన్నదంటే సజాతీయులు కాదు ఎస్సీలు. ఎందుకు కాదంటే వాళ్ళకి కుల వ్యవస్థలో బ్రాహ్మణీయ కుల వ్యవస్థ రూపొందించిన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో 59 కులాలు లేదా 61 కులం దేశవ్యాప్తంగా ఉన్నాయి. తెలుగు నేల మీద 59 ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క జాబితా ఉన్నది. వీళ్ళందరి మధ్యన విభిన్నత ఉన్నది. వీళ్ళ మధ్యన మ్యారేజ్ సంబంధాలు లేవు. కాసిం సార్కి నేను నిజంగా ఒక్కొక్కసారి కాసిం సార్ #1 గ్రేట్ పర్సన్ ఏమి చెప్తున్నా సార్, ఏమైనా అర్థమవుతుందా? జాతీయత లేదు, విభిన్నత ఏముంది? విభిన్నత నేను ఏమంటున్నానంటే డక్కలి వాళ్ళైనా బైన్ల వాళ్ళు అయితే పూజ చేస్తారు, డక్కలి వాళ్ళు ఓపెన్ చేస్తారు, మాల మాస్టర్ వాళ్ళు మల యుద్ధం చేస్తారు, నీరటి వాళ్ళు నీళ్ళు చేస్తారు. అంబేద్కర్ను సైమన్ కమిషన్ అడిగినా, మొన్న సుప్రీంకోర్టు అడిగినా అందరూ ఒకే జాతి వాళ్ళంటే అందరు దళితులు అంతా చెప్పులు కుడుతురా? కుడతలేరు. అంటే మాల మాదిగలు అందరు కలిసి ఒకటే పని చేస్తారంటే మాదిగలు చెప్పులు కుడుతురు, డప్పులు కొడుతురు, వాళ్ళు బ్యాగులు తయారు చేస్తారు, బెల్టులు తయారు చేస్తారు, వాళ్ళ కర్మాగారాలు ఉన్నాయి, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి మాదిగలకు. మరి మానలకు కూడా వాళ్ళు వేరే పని చేస్తారు. అంటే అనేక మంది ఉన్నటువంటి 59 కులాలు వాళ్ళ వృత్తుల ఆరంగానే ఉన్నారు వాళ్ళు, ఒకటి కాదు. కానీ వీళ్ళంతా అన్టచబుల్, అంటే అంటరాని వాళ్ళు. అంటరాని వాళ్ళు కావడం వల్లనే, అంటరాని వాళ్ళు వీళ్ళు కావడం వల్లనే వీళ్ళందరినీ కూడా అంటరానితనం పోయి మనుషులంతా సమానం కావడం కోసమే వీళ్ళ రిజర్వేషన్లు ఒక్కతాన్ని పెట్టిన వీళ్ళని ఎవరు విడదీయొద్దు. దేశంలో ఉన్న ప్రజలందరూ పార్లమెంటులో ప్రజలు పంపిన, అంటే దళిత రిజర్వేషన్ల నుంచి ఎవరైతే ఎంపీలు ఎన్నికైతారో వాళ్ళు పార్లమెంట్లో ఆమోదం పొంది ఓటేసి వాళ్ళు పార్లమెంట్లో చర్చ చేసుకోవచ్చు. ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు ఓకే అంటేనే రాష్ట్రపతి అమలు చేయాలి, అప్పుడు విడదీయాలని చెప్పాడు. అది లేదు, ఆ పద్ధతి కాకుండా దొంగదారి నుంచి వచ్చారు. సుప్రీంకోర్టు చెప్పిందని వచ్చారు. సుప్రీంకోర్టు కొన్ని విషయాలను ఎస్ అంటది, కొన్ని నో అంటది సందర్భాన్ని బట్టి. అప్పుడు 2004లో రిజర్వేషన్లు నో అన్నది, 2024లో ఎస్ అన్నది. రేపు 2029లో మళ్ళీ వీక్ పడేస్తుంది. ఏమున్నదా? వేరే ప్రభుత్వం వస్తే దీనికి పెద్ద సమస్యలు ఏమున్నది. నేనేమంటున్నా అంటే వీటన్నిటికన్నా ఈ సుదీర్ఘమైన పోరాటం కన్నా ఇందులో వచ్చే లాభం ఏముందో మీరు ఏమని చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా పెద్ద దౌర్జన్యం ఏంది ఈ మాదిగల అంటే, అన్నిటికన్నా పెద్ద దౌర్జన్యం ఏంది అంటే మాలల మీద మన్ను మోస కార్యక్రమం ఎక్కడ మొదలైందంటే, మాలలో మాదిగల కన్నా తక్కువ అని చెప్పేది ఒక అబద్ధం, ఒక పచ్చి అబద్ధం. మాలలో మాదిగల కన్నా తక్కువ అని చెప్పేది పచ్చి అబద్ధం. ఇప్పటికీ నేను లెక్క కూడా రాసి పెట్టుకుని వచ్చిన మాదిగల కన్నా మాలలు ఎక్కువ ఉన్నారు ఈ దేశంలో కాదు, తెలుగు రాష్ట్రాల్లో. నేను చెప్తా ఉన్నాను, ఈ లెక్కలు ఎప్పుడు స్టార్ట్ చేసి వీళ్ళు 1975లోనే మాలల యొక్క జనాభా తక్కువ చూపేయడానికి వీళ్ళ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఆ లెక్కలు చెప్పిన వాళ్ళు ఎవరో, చూసిన వాళ్ళు ఎవరో తెలియదు. కానీ ఆ లెక్క రాసిన వాళ్ళు వీళ్ళు ఏం రాసిరు, ఏం చెప్పి ఎవరు ఆ తెలివి ఉపయోగించారనేది అర్థం కాదు. కానీ ఇప్పుడు లెక్కలు చేస్తే తెలుస్తుంది ఆ వాస్తవమైన పరిస్థితి. మాలల యొక్క జనాభాను తక్కువ చూపించినటువంటి ఈ దుర్మార్గుడు ఎవడు అనేది మాకు చాలా ఇంపార్టెంట్. ఇలా లెక్కలు టోటల్గా ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు 1971లో ఉన్నటువంటి లెక్క, వాళ్ళు చూపించినటువంటి లెక్క ఎంత, వాళ్ళు ఎంత చూపించుకుని 25 లక్షలు చూపించారు 1971లో. మాదిగల 25,14,948. మరి మాలని ఎంత చూపించారు? 21,13,393 చూపించారు. అసలు యాక్చువల్ జనాభా అది కాదు. అది యాక్చువల్గా ఆ టైంలో 25,14,948 మాదిగలు ఉంటే ఆ టైంలో ఉన్న మాదిగల జనాభా ఎంత తెలుసా? 1971లో 29,53,447. ఎప్పుడు 1971 మాలల జనాభా ఎంత అంటే 29,53,447. మాదిగలది 25,14,948. ఇది లెక్క. కానీ ఈ లెక్కను తప్పు చూపించారు. దాని తర్వాత మనం 1981లో లెక్క చేస్తే మాదిగలు ఎంత లెక్క చూపించారు? 35,51,343 మాదిగలు చూపించారు. మాలలది ఎంత చూపించారు? 29,29,177 చూపించారు మాలలది. కానీ యాక్చువల్గా రేట్ ఎంత? అప్పుడు యాక్చువల్గా ఎంత అంటే మాదిగల 35,51,343 మాదిగలు అయితే మాలల జనాభా ఎంత అంటే 39,62,000 అప్పటికే. ఈ జనాభా మొత్తం తప్పు చూపించుకుంటూ వచ్చారు. అదేందనేది ఖచ్చితంగా నేను చర్చ చేస్తాను. నేను 2K చెప్తా ఉన్నా, 2K అంటే రాసుకొని చెప్తా ఉన్నా. దాని తర్వాత 1991 లెక్క జరిగింది.
తొక్క అయితే మాదిగల యొక్క జనాభా ఎంత చూపించారంటే 48,39,319 అని మాదిగల చూపిస్తే మాలల యొక్క జనాభా ఎంత చూపించి తెలుసా? 39,62,341 అని చూపించారు మాలలది. కానీ యాక్చువల్గా 1991లో మాదిగల 48,39,000 అయితే మాలలది 51,15,528 లెక్క. అంటే అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో 5 లక్షల జనాభా మాలలు ఎక్కువ ఉంటూ వస్తూ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ లెక్క తప్పు చూపించుకోవాలి ఉండి మళ్ళీ ఎంత చెప్తారు తెలుసా? మాలలు 14 లక్షలు, మేము 30 లక్షలు. ఇదే మా విశారదన మాట్లాడిన, ఇదే మందకృష్ణ మాట్లాడిన, కృపాకర్ మాట్లాడంటే ఈ లెక్కలు చెప్పడం వల్లనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటే చంద్రబాబు నాయుడు కూడా కన్ఫ్యూజ్, రేవంత్ రెడ్డి గారు కూడా కన్ఫ్యూజ్. ఎందుకు కన్ఫ్యూజు? అరే నిజంగానే ఉండొచ్చు అనుకుంటారు వీళ్ళు. వాళ్ళకేం పట్టింది స్టడీ చేయడానికి? వాళ్ళకేం పని లేదా? స్టడీ చేస్తే ఉన్న లెక్కలు తెప్పించుకుంటే తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న లెక్కలు ఏంది అంటే 2011 వరకు వచ్చినటువంటి లెక్క వస్తే మాదిగలు 60,74,250 మాదిగలు. 2001 లెక్క 2001లో మాదిగలు 60,74,250. ఇక్కడ మాలలు ఎంత చూపించారు? 60 లక్షలు అయితే 51 లక్ష, ఎంత తేడా? 9 లక్షల 51,39,305 మాలలు చూపించారు. కానీ మాలల జనాభా ఆ రోజు ఉన్నటువంటి మాలల జనాభా ఎంత అంటే ఆ రోజు కూడా 57,22,000 తర్వాత 221 జనాభా ఉంది. అయితే 2011లో మాదిగలది యాక్చువల్గా మేము ఇది కలిపితే ఎంత వచ్చిందంటే 62 లక్షలు. 2011లో 2001లో ఇది 2001లో 60,74,250 మాదిగలు. మాలలు ఎంత అంటే 57,22,221. 2011లో మాదిగ జనాభా ఎంత ఒకసారి చూస్తే 62,20,609. 62,22,609 2011లో. మాలల జనాభా ఎంత? 63,22,329. అంటే జనాభా లెక్కలను తప్పు చూపించి ప్రభుత్వాలను తమ వైపు తిప్పుకోవడానికి, రిజర్వేషన్కి అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేసి మాలలు లేరు అని మందకృష్ణ అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ వచ్చిండు. ఇది జరిగిన కథ. ఇక కాసిం సార్ ఏమాడతారు? తిండి సంబంధాలు లేవు, వీళ్ళ మధ్యన కల్చరల్ ఐడెంటిటీ కూడా లేదు, ఎవరి పెళ్లి పద్ధతి వాళ్ళకు మీకు లేదని చెప్పు. మాదిగలలో మా మందకృష్ణ, మా కాసిం మేము మాత్రమే నెంబర్ 1. బయళ్ళను పక్కన పెట్టినాం, డక్కలను పక్కన పెట్టినాం, బుడగజంగాలను పక్కన పెట్టినాం, వాళ్ళందరినీ గడ్లే కలిపేసినాం, వాళ్ళని దగ్గరికి రాని, వాళ్ళని మనుషులో చూడడం మేమే. అంటే మనము అన్టచబిలిటీ ఎవరన్నా అంటేనేమో ఎస్సీ అట్రాసిటీ పెడతాం, మన పక్కలో ఉన్నటువంటి కులాలను దగ్గర రానియం. ఇది అహంకారం, అహంభావం. ఇలా మాలలో ఉన్న ఉపకులాలు మాలలతో ఎప్పుడో కలిసిపోయారు. ఇయ్యం పొత్తు, కంచం పొత్తు, మంచం పొత్తు ఎప్పుడో కలిసిపోయింది. కలవంది ఏడనంటే చూపిరు. అదే మాదిగలు కలిసిపోలేదు. ఎందుకు కలిసిపోలేదు అనేది అది మీరు చెప్పాలి. అంటే మనుషుల లోపల వ్యత్యాసం చేయడం, దూరం పెట్టడము, వాళ్ళ మీద బురద చల్లడమే మీ కార్యక్రమమా? అందరితో కలిసిపోయి రాజకీయాలు చేస్తారా? ఇక మీ జీవితం ఉన్నంత కాలం ఇదే పని మీద ఉంటారా? మీ పనే ఇదా అనేది మీరు చెప్పాలి. వర్గీకరణ అనుకుంటూ బయళ్ళలో దూరం పెట్టిరు. వాళ్ళతో బియ్యం పొత్తలేదు, మంచం పొత్తలేదు, కంచం పొత్తలేదు. పోనీ డక్కలతో బియ్యం పొత్తలేదు. వాళ్ళ మీ కులమే కదా, మీ ఉపకులాలే కదా. బుడగ జంగాలకు లేదు, ఇంకా చాలామందికి లేదు. అంటే మనుషులను దూరం పెడుతూ ఉన్నకాడికి దొబ్బుడ కార్యక్రమం మొదలుపెట్టారు. లిడ్ అనే సంస్థ 1962లోనే దామోదరం సంజీవయ్య లిడ్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి దాని నుంచి కొన్ని కోట్ల రూపాయలు పెడితే అల్లకెళ్ళి నిధులు తెచ్చి ఇవాళ వాళ్ళు చర్మకార డప్పులు తయారు చేసుకోవడం, బెల్టులు తయారు చేసుకోవడం, షూ తయారు చేసుకోవడం, లెదర్కి సంబంధించిన కంపెనీలు పెట్టుకొని బాగా అభివృద్ధి చెందిరు మాదిగలు. మళ్ళీ మంది మీద పడి 7 మంది మళ్ళీ స్టార్ట్. కొంతమంది 7 శాతాలు ఉంటారు, కొంతమంది వాళ్ళ పని మీద వాళ్ళు ఉంటారు. వీళ్ళని మాత్రం బదలాం చేసి రోడ్డు మీద పడేసి, మాలల రోడ్డు మీద పడేసి అలా తైతక్కలు ఆడుతున్నారు. మీరు నేనేమంటే మీరు రాజ్యాంగ పరంగా ఏం పోరాడుకుంటారో ఏం కథ, కానీ మాలల మీద ఏం మాట్లాడినా వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా దానికి డబల్ మాట్లాడతాం మేము. ఎందుకంటే తిన్నది మీరే, మింగింది మీరే, అనుభవించింది మీరే, దాడులు చేసేది మీరే. అంటే మళ్ళీ మీద పడి అతలలో బదలాం చేసేది మీరే. ఇది మానుకోవాలి. ఇది బాగలేదు. ఇంకా నేను చాలా ఉంది కాసిం సార్ గంటన్నర మాట్లాడిన ఆయన గురించి చెప్పాలంటే అన్ని తప్పులే. నేను అన్నీ చెప్తా ఉన్నకాడికి. దాన్ని ఏదో నెయ్యి ఊసి నూనె ఊసి చెప్పడానికి కాసిం సార్ ప్రయత్నం చేస్తాం. ఎవరైనా కృపాకర్ అయినా అదే చేస్తాడు, మన మందకృష్ణ మాదిగానే అదే చేస్తారు. అందులో మీద 2 పాయింట్లు తీసుకొని వచ్చి మాట్లాడతారు. మీరు దేనికి సిద్ధం లేరు. ఫస్ట్ మొట్టమొదటిగా లెక్కలు చెప్పే లోపల మీరు
అంటే మీరు మీ ఉపకులాలనే గడ్లె కలిపిన వాళ్ళు మీరు. మాదిగ ఉపకులాలను ఏ లోకాన లేకుండా చేసినటువంటి మాదిగలు. అటు మాదిగ ఉపకులాలను ఆగం చేసిరు, మాల ఉపకులాలను మాలను గబ్బులేపారు. అంత మేమే అని చెప్పి ఇక విర్రవీగుతూ ఉండరు. మళ్ళా పొద్దుగాల లేస్తే మంది మీద మను పోస్తారు. ఇది తప్ప మీరు చేస్తున్నది ఏం లేదు. జనాభా లెక్కలు చూసినా మాలలను లెక్కలంగా అంటే టెక్నికల్గా మెంటల్గా దెబ్బతీసారు. నేను ఇప్పటిదాకా లెక్క చెప్పినాగా, జనాభా లెక్కలలో మెంటల్గా దెబ్బతీసిర్రు. మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడే చెప్పిన 2011లో అయినా 2011 వరకు మాలలు ఎక్కువనే మాదిగల కన్నా. 2011 వరకు ఎప్పుడు 1971 నుంచి మొదలు పెడితే 2011 వరకు మాలల జనాభా మాదిగల కన్నా ఎక్కువ. దీనికి మీ తాన ఉన్న ప్రాతిపదిక మీద అయితే జనాభా ఎక్కువనే, కానీ అన్నిట్లలో ఉన్నటువంటి అన్ని రకాలుగా రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా మొత్తము దోసుక తిన్నది కూడా మాదిగలే. మాలల మీద బదలాము లేపారు. ఈ బదలాము గురించి మేము అయ్యేదానికైనా సిద్ధం. ఇది పరిస్థితి. ఎవరికి సంబంధించిన దేవుళ్ళు కూడా అలా ఉంటారు, ఎవడుంటాడు కూడా అలాగా ఉంటుంది. ఈ విషయాలన్నిటినీ వీళ్ళు 3వ చాప్టర్లో మాలల దాంట్లో లేదు. కాసిం సార్ నువ్వు ఏమిటో చూపి. మాలల దాంట్లో దేవుళ్ళు అలా ఎవ్వడు అలాగా లేడు. మాల అంటే అయిపోయి పెళ్లి జరుగుతున్నాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి. అంత సీన్ లేదు. మీ దాంట్లో ఉంది. ఎందుకంటే వీరు వేరుపాటువాదం చేసి మీరు ముందరకు పోతారు. మీ పని అది. ఇప్పటికైనా మీరు మర్చిపోతే మంచిది. సప్పుడు కాకుండా చేసుకొని కలిసి రాజకీయంగా పోతే మంచిది. ఇక మీరు ఎట్లా ప్రభుత్వాలు ఎట్లా మీ సంగతి తెలుసుకున్నారు. అందరికీ తెలిసిపోయినాయి. అందరికీ ఏమని తెలిసిపోయింది? జనాభాలు లేనిది అంత బదలాన్ని లేపుకుంటూ వచ్చారు. 30 ఏళ్ళ మీద వాడేడ్చారు తప్ప నిజానికి వాళ్ళు ఏం తీసుకున్నది లేదు, సచ్చింది లేదు. ఎప్పుడో 1971 నుంచి 80 మధ్యలో కొంతమందికి వచ్చి ఉంటాయి. అవి కూడా బ్యాక్లాగ్ పోస్టులుగా మిగిలిపోయినాయి. అప్పుడున్న ఉద్యోగాలు 15 ఉద్యోగాలు ఉంటే 5 మంది కూడా ఉద్యోగాలు ఫిలప్ కాలేదు, మిగతావి పోయినాయి. కానీ వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు కాబట్టి వాళ్ళు వీళ్ళ మీద మనువు వచ్చింది తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. మాదిగలు చేస్తున్నటువంటి వితండవాదము, పనికిరాని వాదము. ఇది ఉత్తర భారతదేశంలో ఉన్న మాదిగలు కూడా తిప్పికొడతా ఉన్నారు. ఈ తెలుగు రాష్ట్రాలనే ఉన్నారు. ఒక 5-6 మంది 10 మంది కానీ ఎక్కువ లేరు. వాళ్ళను మాదిగలు కూడా పట్టించుకోరని చెప్పి వెరీ క్లియర్గా అటు చంద్రబాబు నాయుడుకి అర్థమైంది, ఇటు రేవంత్ రెడ్డికి అర్థమైంది. నరేంద్ర మోడీకి అయితే అసలు విషయం బోధపడదు. మళ్ళీ జీవితంలో నరేంద్ర మోడీ ఏబీసీల గురించి మాట్లాడాడు. మళ్ళీ జీవితంలో మందకృష్ణ జోలికి రాడు, ఏబీసీల గురించి మాట్లాడు. అసలు సంగతి ఏబీసీ తీర్పు వచ్చిన తర్వాత, వర్గీకరణ తీర్పు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీకి బోధపడదు. పార్లమెంటు జోలికోడు, ఏబీసీలో జోలికోడు. అసలు సంగతి అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లైవ్ మీరు మాట్లాడిన మీ అందరికీ ధన్యవాదాలు. కాసిం సార్ మాట్లాడిన కానీ అందులో సత్తలేదు. నేను ఖచ్చితంగా మంచి టైంలో లైవ్ తీసుకొని రేపు మంచిగా ఎల్లుండి కానీ పెడతా. ఇది వాస్తవమైన పరిస్థితులు మీరు చెప్పిన కామెంట్ల ఆధారంగా నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.